ఆల్రెడీ మన లాయర్ ఆ పనిలోనే ఉన్నాడు. రేపో ఎల్లుండో కోర్టు హియరింగ్ కి పిలుస్తారని చెప్పాడు. వావ్, సూపర్ మామ్. ఆ రోజు కార్తిక్ తో అర్జున్ అంకుల్ వాళ్ళ అకౌంట్ ఫైల్స్ అన్ని తెప్పించి చాలా మంచి పని చేశావు. అంకుల్ అరెస్ట్ అవ్వడం, ఆ కేసు అహల్య తన మీద వేసుకోవడం, అహల్యను విడిపించడానికి గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటానని మనకి మాటివ్వడం, సంతకాలు పెట్టడం, అబ్బాబాబా అన్ని చక్క ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఇంతే స్పీడ్ గా వాళ్ళ డైవోర్స్ పేపర్స్ కూడా వస్తాయి. అహల్య వెళ్ళిపోతుంది. అదితి మెళ్ళో గౌతమ్ తాళి పడతాడు. ఆల్ హ్యాపీస్. యామిని, ఒక ఆడపిల్ల గొంతు కోస్తూ అంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు మీరిద్దరు? ఎవరి గురించో మనకెందుకు డాడీ, మన అదితి లైఫ్ సెట్ అవ్వబోతుంది. అందుకు మీరు హ్యాపీ అవ్వండి. ఒరేయ్, ఆ అమ్మాయి కంట్లో కన్నీళ్లు తెప్పిస్తూ నీ చెల్లెలి తల మీద తలంబరాలు ఎలా పోయిస్తావరా? ఆ ఉసురు మనకి తగలదు. యామిని, ఇంకోసారి ఆలోచించు. తన మీద గెలిచిన ఆనందంలో ఉన్నాను. అనవసరంగా నా మూడ్ ని స్పాయిల్ చేయకండి. రాజు, రాజు మేడం, నేను మనస్ఫూర్తిగా తిని చాలా రోజులైంది. ఈ రోజు నాకు నచ్చిన వంటలన్నీ చెయ్యి. మేము కడుపు నిండా తినాలి, కంటి నిండా హాయిగా నిద్రపోవాలి. ఏంటి మేడం, చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉన్నారు? ఇన్నాళ్ళు మనల్ని పట్టి పీడించిన దయ్యం, ఆ రాక్షసి గౌతమ్తో విడాకులు తీసుకుని వెళ్లపోబోతోంది. నిజమా మేడం? నిజంగా రాక్షసి వెళ్ళిపోతుందా? ఆ శని వదిలిపోతుందా? రే, నీకేంట్రా అంత ఆనందం? ఎందుకేంటి సార్, ఆ దెయ్యం మూలంగా మేడం గారు ఇన్నాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు. ఆ రాక్షసి మేడం గారిని ఒక్క పూటైనా సంతోషంగా భోజనం చేయనిచ్చిందా? ఒక్క రోజైనా హాయిగా నిద్రపోనిచ్చిందా? చిన్నాళ్లకి ఆ దయ్యానికి తగిన శాస్తి జరుగుతుంది. అందుకే నిజంగా ఈరోజు పండగే సార్. అసలైన పండగ ముందుంది బంగారాజు. గౌతమ్ ఆ రాక్షసితో తెగతింపులు చేసుకుని అదితి మెళ్ళో తాళి కట్టిన రోజు నిజమైన పండగ. మేడం, మీ ఆనందం చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. త్వరలోనే వచ్చేలా ఉంది. త్వరలోనే అదితి అమ్మ పెళ్లికి బాజం మోగుతుంది. నన్ను క్షమించండి అహల్య గారు. ఇంద్రకి ఇచ్చిన మాట కోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ క్షణం నుంచి మీరు నా బాధ్యత అనుకొని నా భార్యగా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను. మీకు ఒక కుటుంబాన్ని ఇస్తానని చెప్పాను. మీ బిడ్డని ఈ ఇంటికి వారసుని చేస్తాను అని చెప్పాను. కానీ నేను మీకు ఇచ్చిన మాట, నేనే మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. నేను ఇచ్చిన మాటని కాపాడుకోవడం కోసం ఈరోజు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేశాను. ఏం జరిగినా మీ పక్కనే ఉంటాను, మిమ్మల్ని కాపాడుకుంటానన్న నమ్మకం, ఆ ధైర్యం ఈ రోజుతో ముగిసిపోతుంది అహల్య గారు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి. కష్టాలకి ఓర్చుకోలేని అసమర్థుణ్ణి నేను. పరిస్థితులతో ధైర్యంగా పోరాడలేని నేను ఒక నిస్సహాయుణ్ణి. మీ విషయంలో నన్ను ఓడిపోతున్నాను అహల్య గారు, నేను ఓడిపోతున్నాను.
నన్ను నమ్మొచ్చాక మిమ్మల్ని నట్టేట ముంచేస్తున్నాను. నన్ను క్షమించండి అహల్య గారు. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ సారీ అహల్య. నేను ఈ నొదలను మీరెక్కడికి వెళ్ళకూడదు. మీరు ఇంట్లోనే ఉండాలి. నాకు భార్యగా ఉండాలి. మీ బిడ్డ ఇక్కడే ఉండాలి. వెళ్ళొద్దు అహల్య, ఉండిపోవచ్చుగా ప్లీజ్. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అహల్య. అహల్య, నన్ను క్షమించండి గౌతమ్ గారు, నేను వెళ్ళక తప్పదు.